హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు అశోక్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, లో ప్రైస్ డీల్స్ అండ్ బెస్ట్ ఆఫర్స్ ఏ విధంగా సెర్చ్ చేయాలి, అఫిలియేట్ లింక్స్ ఏ విధంగా జనరేట్ చేయాలి, టెలిగ్రామ్ ఛానల్లో అఫిలియేట్ లింక్స్ ఎలా అప్లోడ్ చేయాలి, అఫిలియేట్ కమిషన్ ఎర్నింగ్స్ ఎక్కడ అండ్ ఎలా చెక్ చేయాలి అని తెలుసుకుందాం. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కింద టైం లైన్ ఉంటుంది, మీకు కావాల్సిన కాన్సెప్ట్ ని స్కిప్ చేసి చూడొచ్చు. ఫస్ట్ ఫ్లిప్కార్ట్ ద్వారా మనీ ఎలా సంపాదిస్తారు అని తెలుసుకుందాం. ఫ్లిప్కార్ట్ లో అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీని సంపాదిస్తారు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఫ్లిప్కార్ట్లో మనం ఒక అఫిలియేట్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని ఫ్లిప్కార్ట్లో ఉన్న ప్రోడక్ట్స్ యొక్క లింక్ని మన అఫిలియేట్ లింక్గా జనరేట్ చేసుకొని ఆ లింక్ని మనం ఎవరికైనా షేర్ చేస్తే మనం షేర్ చేసిన లింక్ ద్వారా ఎవరైనా ప్రోడక్ట్స్ని పర్చేస్ చేస్తే మనకు ఫ్లిప్కార్ట్ నుండి కొంచెం కమిషన్ అయితే రావడం జరుగుతుంది. కమిషన్ వచ్చేసి మనకు ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది. ఒక ప్రోడక్ట్కి 5%, 6%, 7, 8, 10 ఇలా ప్రోడక్ట్ని బట్టి మనకు కమిషన్ వస్తుంది. దీన్నే మనం అఫిలియేట్ మార్కెటింగ్ అంటాము. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకుందాం. కింద డిస్క్రిప్షన్లో జాయిన్ ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ లో టాప్ లో చూసుకున్నట్లయితే ఈమెయిల్ పాస్వర్డ్ అని ఉంటుంది. మీకు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అకౌంట్ కనుక ఉంటే సో ఇక్కడ నుండి మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఫ్లిప్కార్ట్ వాళ్ళు అఫీషియల్గా టెంపరీగా అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ చేశారు. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రాంలో అకౌంట్ క్రియేట్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే వాళ్ళు టెంపరీగా క్లోజ్ చేశారు. ఫ్యూచర్లో మళ్ళీ ఎనేబుల్ చేస్తారు. ఇప్పుడు మనం కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ని యూస్ చేసుకొని అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. సో దీనికోసం వచ్చేసి ఎర్న్కరో యాప్ కానీ వెబ్సైట్ కానీ నేను మీకు యాప్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మొబైల్లో అయినా ల్యాప్టాప్ లో అయినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద అయితే క్లిక్ చేయండి. ఎర్న్కరో యాప్ కానీ వెబ్సైట్ కానీ. సో ఓపెన్ చేస్తే మీకు ఏ విధంగా రావడం జరుగుతుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఫౌండెడ్ బై మిస్టర్ రతన్ టాటా గారి ఫోటో కూడా ఉంటుంది. సో ఈ ఎర్న్కరో యాప్ అనేది మనకు జెన్యూన్ అన్నమాట, ఎటువంటి ఫేక్ అనేది అయితే ఉండదు. దీన్ని యాప్ని మనం నమ్మచ్చు, ట్రస్టెడ్ అన్నమాట. ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. రైట్ సైడ్ పైన లాగిన్ ఆర్ సైన్ అప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క మెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేయండి. మెయిల్ ఐడిని ఎంటర్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గూగుల్ నుండి కూడా మీ యొక్క అకౌంట్తో అయితే లాగిన్ అవ్వచ్చు. సో మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నౌ సెట్ ఏ పాస్వర్డ్ అని వస్తుంది. సో మీరు మీ యొక్క ఎర్న్కరో యాప్కి కొత్తగా ఒక పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోండి. సో మీ యొక్క పాస్వర్డ్ని సెట్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ అని ఉంటుంది. ఆ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. సో మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి 6 డిజిట్ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. నార్మల్ మెసేజ్ వస్తుంది. సో ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అని వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఛానల్ నేమ్ కానీ లేదంటే మీ యొక్క ఫుల్ నేమ్ కానీ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మిమ్మల్ని ఎర్న్కరో హోమ్ పేజ్కి అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎర్న్కరో హోమ్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడి నుండి మనం అఫిలియేట్ మార్కెటింగ్ అయితే చేయొచ్చు. రైట్ సైడ్లో పైన మై ప్రొఫైల్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మన ఛానల్ నేము, యూజర్ ఐడి, టోటల్ అమౌంట్, నెక్స్ట్ ఇక్కడ మనకు అఫిలియేట్ మార్కెటింగ్ కి సంబంధించిన టోటల్ ఓవర్ వ్యూ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుండి మనం చెక్ చేసుకోవచ్చు. ఈ ఎర్న్కరో యాప్ కానీ వెబ్సైట్ కానీ
ఇందులో వచ్చేసి మనకు ఓన్లీ ఫ్లిప్కార్ట్కి సంబంధించిన అఫిలియేట్ మార్కెటింగే కాదు, అజియో, మింత్రా, అమెజాన్ ఇలాంటి మనకు ఎన్నో చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే పైకి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, అజియో ఇలాంటి చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుండి మీరు డీల్స్ని కూడా సెర్చ్ చేయొచ్చు, లేదంటే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళేసి అక్కడ డీల్ యొక్క లింక్ని కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి మీరు లింక్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకో వెబ్సైట్ని అయితే చూద్దాము. దీనికి యాప్ ఉంది, వెబ్సైట్ ఉంది, దేన్నైనా యూస్ చేసుకోవచ్చు. దీని పేరు ఎక్స్ట్రా పే. వీటి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఎక్స్ట్రా పేకి సంబంధించిన లింక్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే లాగిన్ ఆర్ సైన్ అప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, లేదంటే డైరెక్ట్గా మీ యొక్క గూగుల్ అకౌంట్ నుండి కూడా లాగిన్ అవ్వచ్చు. సో నేనైతే మెయిల్ అయితే ఎంటర్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మన మెయిల్కి ఒక ఓటీపీ వెరిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి చెక్ బాక్స్ని అయితే టిక్ పెట్టుకొని కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క నేమ్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క నేమ్ అయినా పెట్టుకోండి, లేదంటే మీ యొక్క ఛానల్ నేమ్ అయినా పెట్టుకోండి. సో నేనైతే మన ఛానల్ నేమ్ అయితే పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి జెండర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. రిఫరల్ కోడ్ అడుగుతుంది, నేను మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తాను. ఈ రిఫరల్ కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఈ రిఫరల్ కోడ్ స్క్రీన్ మీద ఉంటుంది, దాన్ని చూసి ఎంటర్ చేసుకోండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఈ విధమైన ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్ అయితే రావడం జరుగుతుంది. కోడ్ని ఎంటర్ చేసి వెరిఫై అండ్ సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మిమ్మల్ని ఎక్స్ట్రా పే యొక్క హోమ్ పేజ్కి అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ నుండి మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అయితే చేసుకోవచ్చు. మనకు ఎక్స్ట్రా పే అనేది సేమ్ మనకు ఎర్న్ కరో యాప్ కానీ వెబ్సైట్ కానీ ఏ విధంగా ఉంటుందో సేమ్ మనకు యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఆ వెబ్సైట్ని మనం ఏ విధంగా యూస్ చేస్తామో సేమ్ ఈ వెబ్సైట్ని కూడా అదే విధంగా యూస్ చేసుకోవచ్చు. ఎర్న్ కరో, ఎక్స్ట్రా పే ఈ రెండు కూడా మనకు సేఫ్ అండ్ ట్రస్టెడ్ అన్నమాట. నెక్స్ట్ ఎక్స్ట్రా పే యొక్క హోమ్ పేజ్లోకి వచ్చి లెఫ్ట్ సైడ్లో మై అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమని అడుగుతుంది. నేము, మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, జెండరు, పాన్ కార్డ్ వెరిఫికేషన్, వాట్సాప్ ఛానల్ లింకు, ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇవన్నీ కూడా ఫిల్ చేయండి. ఫిల్ చేసి కింద వెరిఫై పాన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క పాన్ కార్డ్ అయితే వెరిఫై అవ్వడం జరుగుతుంది. దాని కింద ఇంకో 2 ఆప్షన్స్ అయితే అడుగుతుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సేవ్ అనే కనిపిస్తుంది కదా, ఆ సేవ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మీ డేటా అనేది అయితే సక్సెస్ఫుల్గా సేవ్ అయిందని మెసేజ్ వస్తుంది. ఇంతటితో మన ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము లో ప్రైస్ డీల్స్ అండ్ బెస్ట్ ఆఫర్స్ ఎలా సెర్చ్ చేయాలి ఫ్లిప్కార్ట్లో అని ఒకసారి చూద్దాము. దీనికోసం వచ్చేసి మీ మొబైల్లో కానీ లేదంటే ల్యాప్టాప్లో కానీ ఫ్లిప్కార్ట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్ బార్లోకి అయితే వెళ్ళండి. సెర్చ్ బార్లో డీల్స్ ఆఫ్ ది డే అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో మీకు డీల్స్ ఆఫ్ ది డే అని సెర్చ్ చేసిన వెంటనే ఈరోజు ఉన్న డీల్స్ అన్నీ కూడా మీకు తక్కువ ప్రైస్లో ఉన్న డీల్స్ అన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు మనకు తక్కువ ప్రైస్లో ఉన్న డీల్స్ కానీ మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, సో ఈ విధంగా మనకు చాలా అంటే చాలా డీల్స్ అన్ని ఈ విధంగా కనబడడం జరుగుతుంది. ఈ విధంగా మనము లో ప్రైస్ డీల్స్ అండ్ బెస్ట్ ఆఫర్స్ని సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలా వేస్ అయితే ఉన్నాయి, అది ఫర్దర్ వీడియోస్లో అయితే తెలుసుకుందాము. ఇప్పుడు మనము అఫిలియేట్ లింక్స్ ఏ విధంగా జనరేట్ చేయాలి అని తెలుసుకుందాం. దీనికోసం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డీల్ని అయితే తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐఫోన్ డీల్ ఉందనుకోండి, ఈ ఐఫోన్ యొక్క లింక్ని నేను అఫిలియేట్ లింక్గా మార్చాలనుకుంటున్నాను. సో దీనికోసం వచ్చేసి మీరు ఈ లింక్ని కాపీ చేసుకోండి. అంటే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ని
మీరు షేర్ చేస్తే మీకు మొబైల్లో కాపీ అని చెప్పేసి వస్తుంది. సో అక్కడికి వెళ్ళేసి కాపీ చేసుకోండి. ఒకవేళ మీకు ల్యాప్టాప్లో ట్రై చేస్తున్నట్లయితే మీకు లింక్ కాపీ కాకపోతే మీకు పైన పాత్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు రెడ్ కలర్లో లైన్ ఉంటుంది. ఈ పాత్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఏ మీద నొక్కారంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ సి అయితే నొక్కండి, మీకు ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ కాపీ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎర్న్కరో లేదంటే ఎక్స్ట్రా పెన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీకు రైట్ సైడ్లో మేక్ ఏ లింక్స్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేస్ట్ హోమ్ పేజ్ ఆర్ ప్రోడక్ట్ లింక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీ యొక్క లింక్ని పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి కింద కనిపిస్తుంది కదా మేక్ ఏ ప్రోడక్ట్ లింక్ అని, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కాపీ లింక్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మీకు ఆ కాపీ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ లింక్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కాపీ అయిన లింకు అఫిలియేట్ లింక్ అన్నమాట. సో ఈ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్లో ఎవరికైనా లింక్ షేర్ చేస్తే ఆ లింక్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేస్తే మీకు కొంచెం కమిషన్ రావడం జరుగుతుంది. ఓన్లీ టెలిగ్రామ్ అనే కాదు, మీరు ఏ ప్లాట్ఫామ్లో అయినా పెట్టుకోవచ్చు. ఈ లింక్ని ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు, ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఎర్న్కరో లేదంటే ఎక్స్ట్రా పే యాప్ల ద్వారా అఫిలియేట్ లింక్స్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. మనం ఈజీగా అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. ఇప్పుడు మనం టెలిగ్రామ్ ఛానల్లో అఫిలియేట్ లింక్స్ ఎలా అప్లోడ్ చేయాలి తెలుసుకుందాం. దీనికోసం మీరు టెలిగ్రామ్లో ఒక టెలిగ్రామ్ ఛానల్ని అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత టెలిగ్రామ్లో మీ ఛానల్ని ఓపెన్ చేసి కింద టైప్ చేసే దగ్గర పిన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ పిన్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ప్రోడక్ట్ అయితే పెడుతున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క ఫోటోని అయితే ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫోటోని డౌన్లోడ్ చేసుకొని ఈ ఫోటోని అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. కింద వచ్చేసి మీకు క్యాప్షన్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీరు ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఫైర్ సింబల్ అయితే పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్కి సంబంధించిన కొంచెం టెక్స్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నేను కొంచెం టెక్స్ట్ అయితే ఎంటర్ చేస్తున్నాను, లేదంటే మీరు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన మ్యాటర్ అయితే అక్కడ నుండి కాపీ చేసుకొని వచ్చి కూడా ఇక్కడ మీరు పేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్న క్యాప్షన్ అనేది మీ ఇష్టం, మీకు నచ్చిన విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. సో ప్రోడక్ట్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ప్రోడక్ట్ యొక్క ఫోటోని అప్లోడ్ చేశాను. దాని కింద ప్రోడక్ట్కి సంబంధించిన రిలవెంట్ టెక్స్ట్ కూడా ఎంటర్ చేశాను. ఇప్పుడు మెయిన్గా డీల్ ప్రైస్ అయితే పెట్టాలి. మన ప్రోడక్ట్ ఎంత ప్రైస్కి వస్తుంది అని చెప్పి అందరికీ తెలియాలి కాబట్టి ఇక్కడ డీల్ ప్రైస్ అయితే పెట్టాలి. సో దీనికోసం నేను వచ్చేసి ఒక గిఫ్ట్ బాక్స్ని అయితే సింబల్ని అయితే తీసుకుంటున్నాను. ఒక గిఫ్ట్ బాక్స్ సింబల్ని ఎంటర్ చేసి దాని పక్కన వచ్చేసి డీల్ ప్రైస్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్లో కూడా క్లియర్గా డీల్ ప్రైస్ అని ఎంటర్ చేసిన తర్వాత దాని పక్కన ఈ ప్రోడక్ట్ మనకు ఎంత ప్రైస్కి వస్తుంది అనేది ప్రైస్ ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయాలన్నమాట. రూపీస్తో సహా ఎంటర్ చేయండి. సో ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే స్క్రీన్లో ఈ ఐఫోన్ యొక్క డీల్ ప్రైస్ అనేది మనకు ఎంత ఉందో సేమ్ రూపీస్తో కూడా నేను కలిపి సేమ్ అదే విధంగా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ప్రైస్కి ముందర ఒక రూపీస్ సింబల్ కూడా పెట్టుకోండి, మనకు ప్రైస్ చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ దాని కింద బుయ్ హియర్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. టెక్స్ట్ బుయ్ హియర్ అని చెప్పేసి స్పేస్ ఇచ్చి కోలన్ అయితే ఇవ్వండి. కోలన్ ఇచ్చిన తర్వాత ఈ బుయ్ హియర్ పక్కన మీ యొక్క అఫిలియేట్ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ అఫిలియేట్ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత సెండ్ మీద అయితే క్లిక్ చేయండి. సో సెండ్ మీద క్లిక్ చేయంగానే మీకు టెలిగ్రామ్లో ఆటోమేటిక్గా అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేను తప్పకుండా ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.